మీరు ఇప్పుడు ఇప్పుడు వర్తమాన పాలకులు ఉన్నారు మనకి, వారి సైకాలజీ గురించి నాకు వాళ్ళతో పరిచయం లేదండి. అంత వాళ్ళ పాలసీస్ చూసి విశ్లేషించాలి తప్ప మనిషి తెలియకుండా ఎట్లా విశ్లేషిస్తాం. జనరల్గా నాకు కావాల్సినంత వరకు యాజ్ ఎ హైదరాబాదీ కరెంట్ ఉందా లేదా, రోడ్లు బాగున్నాయా లేదా, ప్రైసెస్ పెరగకుండా ఉన్నాయా లేదా. అర్థమైన తెలివైన రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ తెలివే సమాధానాలు చెబుతున్నారు. నాకు తెలియని మీలో ఉన్న రచయిత అంతా కూడా ఇప్పుడు నా మీద ప్రయోగిస్తున్నారు. నాకు తెలియని పాయింట్లు నేను ఎట్లా చెప్పగలను, ఆయన విశ్లేషణ ఎట్లా చెప్పగలను చెప్పండి. అసలు ఈ సిస్టమ్ ఆఫ్ రాజకీయాన్ని నేను నమ్మను. మాది కొంచెం ఆధ్యాత్మికతో కూడిన కమ్యూనిజం. అది రెండు పరస్పర విరుద్ధమైన ఇవి. అంటే ఒక రాజకీయ నాయకుడికి పెళ్ళాం పిల్లలు ఉండకూడదు. పూర్వకాలంలో బౌద్ధ భిక్షువులు సలహాదారులుగా ఉండి చేసే ఆ టైప్ ఆఫ్ వ్యవస్థ రావాలి. అది మా థీరీస్ అండి. ఆ థీరీస్లో ఉన్నప్పుడు మీకు అసలు వంకాయ కూర నచ్చినప్పుడు మీరు వంకాయ గురించి అడిగితే ఎట్లా, నాకు ఈ సిస్టమే నచ్చదు అసలు. ఈ ఓట్ల సిస్టము, భావబంధాలు, తమ యొక్క దగ్గర వాళ్ళకి మంచి చేసుకోవటాలు, ఈ సిస్టమే పాలిటిక్స్ నచ్చదు. అలాంటి పాలిటిక్స్ గురించి అడుగుతున్నారు. అలాంటివి జరుగుతున్నాయని ఇప్పుడు అదే కదా మన సిస్టమ్, అదే కదా. ఓకే, ఆ సిస్టంలో ఎప్పుడన్నా సరే కరప్షన్ పెరిగిపోతూ ఉంటుంది. డబ్బులే ముఖ్యం. దానికి ఏమంటారు దాన్ని, యాంటీ కరప్షన్ అవి ఏం సరిగ్గా పనిచేయవు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే పొలిటికల్ సిస్టమే తప్పు. అంటే మొత్తం కమ్యూనిజం కావాలంటే కమ్యూనిజం కూడా తప్పేనండి. కమ్యూనిజంలో ప్రైవేట్ ప్రాపర్టీ ఉండదు కదా, ప్రైవేట్ ప్రాపర్టీ కూడా ఉండాలి. నోబెల్ బహుమతి వచ్చిన వాళ్ళని కూడా జైల్లో పెడతారు. ప్రైవేట్ ప్రాపర్టీ ఉంటూ దాని మీద అంకుశంలా చేసేవాడికి మాత్రం ఏమీ ఉండకూడదు, వాడికి భావబంధాలు ఉండకూడదు అనేది మా థీరీ. గతంలో ఈ రాజకీయ సినిమాలు కూడా చాలా వచ్చాయి. ఉదాహరణకి కోట శ్రీనివాసరావుతో మండలాధీశుడు తీశారు. ఆ తరహా సినిమాలు ఇప్పుడు తెచ్చే పరిస్థితుందా, లేదా ప్రభుత్వాల నుంచి భయపడే పరిస్థితుందా? ప్రభుత్వం ఏం చేయదండి, సెన్సార్ బోర్డు ఒప్పుకుంటే ప్రభుత్వం. మొన్న మావాడే మా బ్రదర్ లాంటి డైరెక్టర్, అతను కూడా సినిమా క్యాస్ట్ సిస్టమ్ మీద ఆరక్షణ లాంటిది తీసాడు. ఒకటి రిలీజ్ అయిందిగా, కానీ చూడలేదు జనం, ఎక్కువ చూడలేదు. చూడటం చూడకపోవటం ఒకే ఆస్పెక్టు. ఎందుకు వచ్చిందిలే గవర్నమెంట్తో ప్రాబ్లం, లేదా ఒక పాత్రను ప్రవేశపెడితే ఇది పలానా వాడికి ఐడెంటికల్గా ఉంది అనేటువంటి అలా తీసే 4-5 డైరెక్టర్లు, ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఇప్పుడు బాగా ఎక్కువ డబ్బులు లేవు, తగ్గిపోయినాయి. అలాంటి సినిమాలకి డబ్బులు లేవు. ఓకే, ఎక్కడైతే డబ్బు లేదో వీళ్ళు తీద్దామన్నా డబ్బులు ఉండాలి కదా. మా భూమి, ప్రతిఘటన, ఆ రోజుల్లో అది హిట్ అయింది. ప్రతిఘటన సినిమా గుర్తు చేశారు కదా. ప్రతిఘటన సినిమా ఎవరిని ఉద్దేశించి చేశారు, ఎట్లా చేశారు అన్నీ మీకు తెలుసు కదా. అట్లా ఒక విషయం చెప్తే మీరు నంబర్ నేను చెప్తున్నాను. నేను ప్రతిఘటన చూడలేదు. అయ్యో, నేను బాహుబలే చూడలేదండి బాబు, నన్ను వదిలిపెట్టి. నేను బాహుబలి చూడలేదు, ప్రతిఘటన చూడలేదు. నేను సినిమా చూసి బాహుబలి అనేది ఒక ఇమాజినేషన్, ప్రతిఘటన అనేది ఒక మీరు రెఫర్ చేశారు కాబట్టి ఒక చదివాను. నేను సినిమాలు ఇస్ నాట్ మై, నేను చూడండి సినిమాలు చూసి 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది సినిమాలు చూసి. మరి సినిమాలకి అంటే మీరు చూడకుండా, మీరు మిగతా సినిమాలతో సంబంధం లేకుండానే టీవీలో అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, ఒక అరగంట పావుగంట చూస్తూ ఉంటాను తప్ప సినిమా హాల్కి వెళ్ళి కారు పార్క్ చేసుకొని అంత ఓపిక లేదు. మీ అందరికి ఇళ్లలోనే సినిమా హాళ్ళు ఉంటాయి, మా అందరికి ఉంటాయి. మీకు తెలియదేమో, నాకు డబ్బు లేదు అసలు. నా డబ్బు అంతా సరస్వతి చెప్పడానికి డొనేషన్ ఇచ్చేసాను. ఐ లివ్ వెరీ సింపుల్ లైఫ్. నిజమా? ఎట్లా ఎట్లా ఏమిటి ఆ లక్ష్యం ఏమిటి? అంటే ఐ కేమ్ ఫ్రమ్ ఏ వెరీ పూర్ ఫ్యామిలీ, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఫాదర్ కూడా అడుక్కు తినేవాడు, అక్కడెక్కడ వారాలు చేసుకుంటూ. ఆయన ఫాదర్ చిన్నప్పుడు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో భోజనం చేస్తూ చదివాడు. ఎక్కడ నేటివ్ ఎక్కడండి? ఆయన నేటివ్ అమలాపురం దగ్గర, బట్ ఆయన ఉద్యోగాలు చేసేదంతా రాయలసీమ. నేను ఖమ్మంలో చదువుకున్నాను. ఓకే, హైదరాబాద్లో ముంతాజ్ కాలేజీ, అసఫీ హై స్కూల్ మలక్పేటలో చదువుకున్నాను. ఆదోని జమ్మలమడుగులో చదువుకున్నాను. కాకినాడలో బీకామ్ చదివాను. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాను. పోతే ఆ భేదతనం నుంచి వచ్చాను కాబట్టి డబ్బులు సంపాదించిన తర్వాత మళ్ళీ ఇచ్చేయాలనే ఉద్దేశంతో సరస్వతి విద్యాపీఠం పెట్టి ట్రైబల్ స్టూడెంట్స్కి ఫ్రీగా ఎడ్యుకేషన్, డొనేషన్స్ అన్నీ ఇస్తుంటాను. కాబట్టి నాకు ఇంట్లో థియేటర్స్ లేకపోతే మెర్సిడీస్ బెంజీ అవి లేవు. అంటే సినిమా వాళ్ళు అంటే జనరల్గా అట్లా. నేను సినిమా వాడిని కాదు కదా, దాదాపు 40 years 30 years అయిపోయింది సినిమా మానేసి. నేను అంటే ఈ మధ్య 3 సినిమాలు చిన్నవి. మా అశ్విని దత్ బాగా ఫ్రెండ్, అందుకని శక్తి తీశాను. శేఖర్ కమ్ములకి నేనంటే ఇంట్రెస్ట్, అందుకని ఒకసారి 3 సినిమాలే చేశాను లాస్ట్ 20 yearsలో. అంటే నేను కూడా అడుగుతుంది ఎందుకంటే సినిమాని సమాజానికి అటాచ్ చేసి, అట్లాగే ప్రస్తుత రాజకీయ వ్యవస్థని మీలాంటి వాళ్ళు చూసే కోణం నుంచి జనానికి చెప్పించాలనే ప్రయత్నం తప్ప నేనేం మిమ్మల్ని ఎవరినో పొగడమనో ఎవరినో విమర్శించమనో. ఇప్పుడు నేను కన్నడలో తీసిన సినిమా అదేనండి. ఏంటది? ఈ టెర్రరిజానికి ఎగనెస్ట్గా ఒక ముస్లిం పోరాటదాడు. ఓకే, అచ్చా. ఆ ముస్లిం కూడా సుబ్రహ్మణ్యం శర్మ వేసాడు, మన
తెలుగులో బాగా పరిచయమైన సుబ్బరాజు. సో దిస్ ఈజ్ ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్. అలా మేము తీయాల్సి వచ్చినప్పుడు కొంచెం రిస్క్ తీసుకొని చేస్తాం. దాంట్లో రిస్క్ ఏంటి? అలాంటి సినిమాలు ఆడటం కష్టం అండి. హీరో ఉండరు, ఫస్ట్ పాయింట్. పాటలు ఉండవు, ఫైట్లు ఉండవు, డ్యాన్సులు ఉండవు, ఐటమ్ సాంగ్స్ ఉండవు. సో ఓపెన్ అవ్వటం, అసలు రిలీజ్ అవ్వటమే కష్టం అవుతుంది. అది రిస్క్. అంటే జనంలో ఆ అభిరుచుల్లో ఎట్లాంటి మార్పులు వచ్చినాయంటే? జనం దే గో టు మూవీస్ ఫర్ రిలాక్సేషన్. వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా అక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళు అంత ఇష్టపడరు. మరి అయినా కూడా మీలాంటి వాళ్ళు అంటే అట్లా అని చెప్పి కొన్ని సినిమాలు అద్భుతంగా ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి కదా. 1% 2% ఆడతాయండి, ఎక్కువ ఆడవు అలాంటి సినిమాలు, రిస్క్ తీసుకునే సినిమాలు. ఓకే. నేను ఎందుకు రిస్క్ తీసుకున్నానంటే నేను 55 లక్షల్లో చేసే సినిమా. ఓకే. ఇంకొక 10 లక్షలు వచ్చినా చాలు దానికి. అంత కంపాక్ట్గా చేశాను అనమాట. అందుకనే కన్నడలో తీసాను, తెలుగులో అయితే కష్టం. అంత తెలుగుకి కన్నడకి తేడా ఏంటి సార్? కన్నడలో నా పేరే ఒక పోస్టర్ మీద వేస్తే కనీసం ఒక 100 మంది చూస్తారండి. అంత పాపులర్ నేను కన్నడలో. ఇక్కడ కాదు. అదేంటి ఇక్కడ కూడా మీరు పాపులర్ అనుకో? నాట్ యాజ్ ఎ సినిమా మ్యాన్, మూవీ మ్యాన్గా కాదు. అక్కడ రైటర్గా చాలా పాపులర్. ఇన్ని కాంట్రవర్సీస్ లేవు మీరు అన్నట్టు. పోతే 55 లక్షల్లో ఇక్కడ తీయటం కష్టం అండి. ఇక్కడ హీరోకి 1 కోటి 2 కోట్లు ఇవ్వాలి. అక్కడంతా కొత్త వాళ్ళతో తీస్తాను. ఇక్కడ కొత్త వాళ్ళతో తీస్తే ఎవరు చూడరు, అన్లెస్ సమ్ దిల్ రాజు లాంటి వాళ్ళు ఎవరైనా బ్యాకింగ్ చేస్తే తప్ప. ఓకే. ఆయన కూడా ఈ మధ్యన ఇచ్చాడు కదా, నేను కొత్త వాళ్ళతో తీయనని చెప్పి ఆయన ఇచ్చాడంట, నాకు చెప్పారు. రిస్క్. ఒక్కసారి మళ్ళీ మీ బాల్యం, వాటి గురించి చెప్పండి. బాల్యం, చదువు, ఆ అనుభూతులు ఎట్లా? నేను చాలా పూర్ స్టూడెంట్ అండి, బాగా చదివేవాడిని కాదు. ఎందుకంటే దీనికి కారణం మా మదర్స్ ఫాదర్. చదువు కూడా మీకు అంత పెద్ద 6వ క్లాసు 7వ క్లాసు అన్నీ ఫెయిల్ అవుతూ వచ్చాయి. చాలామంది యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు ఇది. అవును. 6వ క్లాస్ ఫెయిల్ అయ్యాను. మా ఫాదర్ కాకుండా మా మదర్స్ ఫాదర్ దగ్గర పెరిగాను నేను. ఎందుకంటే ఆయన డిప్యూటీ తహసీల్దార్ అని చెప్పాను కదా. అవును. ఈయన భేదవాడు, అందుకని అక్కడ చదువుకునేవాడు. ఆయన విపరీతమైన గారాబం. అంటే ఇది ఎవరైనా యూత్కి ఉపయోగపడుతుందో అని చెప్తున్నాను. సో ఆయన ఫెయిల్ అయిన తర్వాత 7వ క్లాస్లో ఉండగా ఫెయిల్ అయిన తర్వాత ఐ వెంట్ టు మై ఫాదర్. ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐ చేంజ్డ్, టోటల్గా చేంజ్ అయిపోయాను నేను. ఆయన బాగా పద్యాలు, ఇప్పుడు మీకు చెప్పిన పద్యాలు కానీ లెక్కలు, నాకు ముఖ్యంగా 23వ ఎక్కం చెప్పించేవాడు నా రివర్స్లో. 23 8లు 184, 23 6లు 138 ఇట్లా అన్నీ చెప్పించేవాడు. అక్కడి నుంచి లైఫ్ చేంజ్ అయిపోయింది. అంటే ఒక తండ్రి తలుచుకుంటే ఎంత బాగా మనిషి మారతాడు అనేది నేనే ఉదాహరణ. గ్రాండ్ ఫాదర్ దగ్గర అట్లా ఉన్నాను నేను. ఆమె చార్టర్డ్ అకౌంటెంట్. 3 ఇయర్స్లో కంప్లీట్ అయిపోయింది నాకు CA 4 ఇయర్స్ కోర్స్. సో చిన్నతనంలో చదువు అంత బాగా చెప్పడం వల్ల అన్నమాట. తర్వాత అలాగా బాల్యం అంతా మాకు మా మదర్ అయితే ఫ్యాన్ కొనుక్కున్నప్పుడు కూడా దానికి కొబ్బరికాయ కొట్టి పూజ చేసింది. అంటే వేదతనం అనేది గొప్పతనానికి అడ్డు కాదని చెప్పడానికి. నేను మంగళ షాప్కి వెళ్ళిన ఇప్పుడు కూడా క్షవరం నేనే చేసుకున్నాను, మా ఫాదర్ నేర్పాడు నాకు అది. మీరు చూసే తెలుస్తుంది. రకరకాలు ఉన్నాయి ఇలాగ. అన్ని పొదుపు చేయటం, డబ్బు సంపాదించడం కన్నా మనీ ఎర్న్డ్ ఈజ్ మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్ అన్నట్టు ఈ రకంగా నేర్పాడు ఆయన చిన్నప్పుడు. ప్రతిరోజు పొద్దున్నే అందరిని ఫ్యామిలీ అంతా కూర్చొని వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదివేవాడు ఆయన. ఇప్పుడంటే నేను డిఫరెంట్ అయ్యాను కానీ కమ్యూనిస్ట్ దీంట్లో, అప్పుడు అయితే అలా ఉండేది.